సో మేము స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళం ఎయిర్పోర్ట్కి పోయి అక్కడ బ్లాక్ ఫ్లాగ్స్ చూపించి తెలంగాణ జై తెలంగాణ నినాదాలు ఇస్తూ బ్రహ్మానంద డౌన్ డౌన్ అని స్లోగన్స్ ఇచ్చి నాయకులు అన్నట్టు. నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిగా తెలంగాణకు అంటూ ఒక సెపరేట్ అసోసియేషన్ ఉండాలనేటువంటి కాన్సెప్ట్ నాకు అంటే చాలామందికి ఉండొచ్చు, మన ప్రతి న్యాయాధికారి కూడా ఉండొచ్చు, బట్ నేను బయటపడి డిసిప్లిన్ అనేది ఒకటి అడ్డం వచ్చేది. అయినా కానీ మేమందరం రహస్యంగా అక్కడక్కడ కలుస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని మేము చిన్న చిన్న మీటింగ్స్ కూడా పెట్టుకునేది. న్యాయమూర్తులం ఒకసారి మేము కేసీఆర్ను కూడా ఒక రహస్య ప్రదేశంలో కలసడం జరిగింది. అది ఆయన ప్రెస్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు, నా వాళ్ళు నన్ను వేరే రాష్ట్రంలో ఇన్సల్ట్ చేశారని. సో అది నాకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమం అంటే నాకు చిన్నప్పటి నుంచే మనకు తెలంగాణ కావాలి, సాధించుకోవాలనే అభిప్రాయం అది ఉండింది. నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 2019 జనవరి 1వ తారీఖు నాడు హైకోర్టు ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నేను సాధించిన అని చెప్తున్నాను. చాలా బాధాకరం. ఆ విషయాలు అవన్నీ సత్య దూరాలు. ఒకటే చెప్తాను, తెలంగాణ హైకోర్టు సెపరేట్ కావడానికి కారణం తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాల కాలాలు అయిపోయింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమై పుష్కర కాలం అయిపోయింది. ఒక విప్లవాత్మకమైన సంఘటన జరిగిన తర్వాత జ్యుడిషియరీ అనేది సపరేట్ అయ్యి ఈరోజు తెలంగాణ జ్యుడిషియరీ మొత్తం స్వేచ్ఛ వాయులతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దానికి ముఖ్య కారకులైన కొందరు వ్యక్తులను ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. ముందుగా గౌరవనీయులు పెద్దలు రవీందర్ రెడ్డి గారు, రిటైర్డ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ నాంపల్లి గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా శ్రీ గౌరవనీయులు నిమ్మా నారాయణ గారు, రిటైర్డ్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్. అదేవిధంగా వైద్య వరప్రసాద్ గారు, 14th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రంగారెడ్డి కోర్టు గారు మన ముంగట ఆసీనులై ఉన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే 2018 వరకు ఈ ముగ్గురు వ్యక్తులు, వీళ్ళతో పాటు చాలామంది ప్రయాణం చేసిన వ్యక్తులు జ్యుడిషియర్లో అందరికీ కూడా సుపరిచితులే. కానీ 2019 ప్రత్యేక రాష్ట్ర హైకోర్టు డివైడ్ అయిన తర్వాత ఎంతోమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఎంప్లాయీస్, కొత్తగా ఎన్రోల్ అయిన అడ్వకేట్స్ చాలామంది రావడం జరిగింది. వారికి ఎవరు ఈ యొక్క కారణం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కారణం ఎవరు, ఈ ఉద్యోగాలకు మూల పిల్లర్స్ ఎవరు అన్న విషయం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ వారు ఎవరు, ఆంధ్ర వారు ఎవరు అని అందరికీ తెలవడానికే ఈ యొక్క కార్యక్రమం. ఈరోజు 10 ఏళ్ల ప్రస్థానం, న్యాయ వ్యవస్థలో 10 ఏళ్ల ప్రస్థానం అంటే 2016 జూన్ 26వ తారీఖు ఒక విప్లవాత్మకమైన సంఘటన తెలంగాణలో కావడం జరిగింది. ప్రపంచంలో కూడా ఇంతవరకు రోడ్డు మీదికి న్యాయం చెప్పే న్యాయమూర్తులు వచ్చి మాకు న్యాయం కావాలి అని రోడ్డు మీద అసెంబ్లీ నుండి పెడితే రాజ్భవన్ వరకు ఒక మార్చ్, మిలీనియం మార్చ్ లెక్క చేస్తే ఆ యొక్క ఉద్యమమే ఈరోజు అందరూ కూడా జ్యుడిషియల్లో స్వేచ్ఛ వాయువులు తీసుకున్న సంఘటన మీ అందరికీ కూడా చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం. ముందుగా మనము రవీందర్ రెడ్డి సార్ను పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. కొంచెం మీ యొక్క పరిచయం, మీ యొక్క నేటివ్, మీ యొక్క ప్లస్ కొంచెం చెప్పేస్తే. నేను కరీంనగర్ బార్ అసోసియేషన్లో 1987లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాము. వరప్రసాద్ గారు కూడా కరీంనగర్ బార్ అసోసియేషనే. అయితే మేము 1993లో ఈ జ్యుడిషియల్ సర్వీస్లోకి మేము ఎగ్జామ్ రాసి జ్యుడిషియల్ సర్వీస్లోకి 94లో మేము ఎంటర్ అయ్యాం. 6th మే 1994లో ఎంటర్ అయ్యాం. ఆ ప్రసనంలో మేము అప్పటి నుంచి దాదాపుగా అప్పుడు కూడా మేము తెలంగాణ అభిమానులమే, మనకు రాష్ట్రం కావాలని మాకు లోపల ఉండేది. అదేవిధంగా జరిగే అన్యాయాలు అందరూ కూడా మా జిల్లా న్యాయమూర్తులందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ మంది ఉండేది. తెలంగాణ జిల్లా న్యాయమూర్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అప్పుడు కూడా మనకు చాలా అన్యాయాలు జరుగుతుండేది. కానీ మనం భరించుకుంటూ వాటిని ఏదో విధంగా ముందుకు నడుస్తున్న కార్యక్రమంలో ఆచార్య మన జయశంకర్ గారు
ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఉత్తరాంచల్ ఆ స్టేట్స్ను ఎప్పుడైతే ఇచ్చిందో చిన్న రాష్ట్రాలను ఏర్పరిచేందుకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. తొలి దశ తెలంగాణ స్వాతంత్రం కోసం, తెలంగాణ రాష్ట్రాని కోసం మనం పోరాడిన తర్వాత అది నీరుగారినట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి అవకాశం దొరికిందని వారు మన ఆచార్య గారు మళ్ళీ దీన్ని తెర మీదకి తెచ్చుడైంది. వారి సిద్ధాంతకర్త. అలాంటి వారి ఈ సలహాలతోని, సంప్రదింపులతోని ఇవాళ వచ్చిన మన మలి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వారే తీసుకొచ్చిన తర్వాత ఆ పోరాట నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే ఆ పోరాట బాటలో అందరంటే ఇప్పుడు మనకు ప్రజలు డైరెక్ట్గా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయొచ్చు, ఆ తర్వాత ఉద్యోగస్తులు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ న్యాయమూర్తులు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అట్లాంటి దానిలో పాల్గొనేందుకు అవకాశం లేకుంటే డిసిప్లిన్ అనేది ఒకటి అడ్డం వచ్చేది. అయినా కానీ మేమందరము రహస్యంగా అక్కడక్కడ కలుస్తూ మన తెలంగాణ కోసం ఎలా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని మేము చిన్న చిన్న మీటింగ్స్ కూడా పెట్టుకునేది. అదేవిధంగా మేము అందరం న్యాయమూర్తులం ఒకసారి మేము కేసీఆర్ను కూడా ఒక రహస్య ప్రదేశంలో కలుసుడు జరిగింది. జరిగినప్పుడు మేము వాళ్ళ ఎంతమంది ఉన్నారు నిష్పత్తి, మనం ఎంతమంది ఉన్నాము అనేది వారికి మేము స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చినాము. ఆ తర్వాత తెల్లారి వారు కేసీఆర్ గారు ప్రెస్లో దాన్ని రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పోరాటాలలో మనకు జరిగిన విషయమే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి మాసంలో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి అప్పుడు మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అయిన తర్వాత ఏంటిది అనే మరి నెక్స్ట్ ఏంటి కార్యక్రమం, మనకు జ్యుడిషియరీలో కూడా ఒక పెద్ద గ్యాప్ ఉన్నది, మనకు వ్యాక్యూమ్ ఉంది. మనకు సార్ అదేవిధంగా మీ యొక్క పరిచయం కొంచెం మీరు ఎక్కడ ఏంటిది అనేది కూడా మాకు కొంచెం చెప్పాలి. భార్గవ్ గారు, నాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలో షెట్పల్లి గ్రామం. నేను చిన్నతనంలో బాంబేలో చదువుకున్నాను. బాంబేలో చదువుకున్నప్పుడు ఈ తెలంగాణ మూవ్మెంట్తో నాకు అక్కడ సంబంధం ఏర్పడింది. తెలంగాణ 1969లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు బాంబే తెలంగాణ సమితి అనేది ఒకటి, అక్కడ నాకు తెలిసిన వ్యక్తులు, నా అంకులు, మా చిన్నాయన, ఇంకా కొందరు తెలంగాణ సమితిని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా యాక్టివ్ చేశారు. నేను స్టూడెంట్గా ఉన్నాను. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీస్ హై స్కూల్ అనే స్కూల్లో నేను చదువుతుండేది. సో దాంట్లో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉండేవారు. అది ఆంధ్ర వాళ్ళే ఎక్కువ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు ఆ కాలంలో బ్రహ్మానంద రెడ్డి అక్కడికి వచ్చాడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, కాసు బ్రహ్మానంద రెడ్డి. సో మేము స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళం, మేము ఎయిర్పోర్ట్కి పోయి అక్కడ బ్లాక్ ఫ్లాగ్స్ చూపించి తెలంగాణ జై తెలంగాణ నినాదాలు ఇస్తూ బ్రహ్మానంద రెడ్డి డౌన్ డౌన్ అని స్లోగన్స్ ఇచ్చి మళ్ళీ స్కూల్ అవును. సో మళ్ళీ స్కూల్లో కూడా అతను స్కూల్కు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఆంధ్ర స్కూల్ కాబట్టి ఆ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా లేచి బ్లాక్ ఫ్లాగ్ అక్కడ కూడా లేచి నిలబడ్డాము. సో అది ఆయన ప్రెస్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు, నా వాళ్ళు నన్ను వేరే రాష్ట్రంలో ఇన్సల్ట్ చేశారని. సో అది నాకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమం అంటే నాకు చిన్నప్పటి నుంచే మనకు తెలంగాణ కావాలి, సాధించుకోవాలనే అభిప్రాయం, పట్టుదల అది ఉండింది. ఇక్కడ నేను జడ్జిగా అపాయింట్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో, ముఖ్యంగా 2009లో స్టార్ట్, అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఉధృతంగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలంటే మా బంధువులు, మిత్రులు, ఊరంతా ఎక్కడ చూసినా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అప్పుడు నేను వరంగల్లో పనిచేస్తున్నాను. వరంగల్లో నేను
చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నాను. అంటే ప్రిన్సిపల్ సబ్జెక్ట్గా ఉంటూ క్రిమినల్ సైడ్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నాను. అక్కడ కొన్ని ఉద్యమకారుల మీద అణిచివేత అనేది అక్కడ జరుగుతూ ఉండేది. సో దానికి నేను స్పందించి కొన్ని ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా స్టూడెంట్స్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి హింస చేస్తుంటే, ఈ చిత్రహింసలు పెడుతుంటే బార్ అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మిడ్ నైట్లో, నేను పడుకున్నాను, వర్షం పడుతుంది, కరెంటు లేదు, అట్లాంటి సమయంలో వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది, విద్యార్థులను ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తరలిస్తూ వాళ్ళని కొడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, మేము వాళ్ళని ఆదుకోవాలి అని చెప్తే నేనన్నాను, ఒక పిటిషన్ వేయండి. పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద నేను సెర్చ్ వారెంట్ ఇష్యూ చేశాను, పోలీసులకు డైరెక్షన్ ఇచ్చాను. ఆ రోజుల్లో చాలా సెన్సేషనల్ అయింది మీరు ఇచ్చిన ఆర్డర్. మిడ్ నైట్ ఆర్డర్గా అది ప్రెస్లో వచ్చింది. సో ఆ మిడ్ నైట్ ఆర్డర్ ఇచ్చాను. కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు వెంటనే హాజరుపరిచి నాకు 10:30కి నాకు కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చాను. ఆ విధంగానే పోలీసులు బహుశా రాత్రి 4 o'clock యాకూబ్ రెడ్డి అతను ఆయన ఎక్కువ అవును చాలా టార్చర్ చేశారు. ఇంకా మిగతా స్టూడెంట్స్ మార్నింగ్ ప్రొడ్యూస్ చేశారు కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు. నాకు 10:30కి నాకు రిపోర్ట్ ఫైల్ చేశారు, మేము ఆల్రెడీ కంప్లై చేసాం ఆర్డర్ అని. సో ఇట్లా ఇంకా కొన్ని ఆర్డర్స్ ఇచ్చాను. సో ఇట్లా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పార్టిసిపేట్ అయ్యే ఫీలింగ్ నాకు వచ్చింది. ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. నా పరిచయం అయితే అది తెలంగాణ ఉద్యమంతోనే, చిన్నప్పుడే నాకు తెలంగాణ ఉద్యమం పరిచయం అయింది, దాన్ని స్పందించాను. కాబట్టి గట్టి తెలంగాణవాదిని. ఉద్యమం స్టార్ట్ రాకుండా ముందు నుంచే తెలంగాణ రావాలి అనే అభిప్రాయం ఉన్నవాడిని. సార్ మీది 2వ తరం న్యాయవాద కుటుంబం. నాన్నగారు సీనియర్ అడ్వకేట్ సిరిసిల్లాలో, అతను కూడా 1969లో పాల్గొన్నారని విన్నాము. మీ యొక్క పరిచయం చెప్పండి సార్. నేను వరప్రసాద్ అండి. మా నాన్నగారు మీరు చెప్పినట్టు, భార్గవ్ గారు చెప్పినట్టు సీనియర్ న్యాయవాది, ఇప్పటికి కూడా కోర్టుకు వెళ్తుంటారు. అయితే రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు నేను 94లోనే వారితో పాటు రవీందర్ రెడ్డి నేను ఇద్దరం కలిసి కరీంనగర్లో ప్రాక్టీస్ చేసినాము. ప్రాక్టీస్ చేసినప్పుడే సెలెక్ట్ కావడం జరిగింది. నేను కూడా జ్యుడిషియల్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత మామూలుగా అందరిలాగే నేను కూడా ఒక తెలంగాణ వ్యక్తిని, తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తినే కాబట్టి ఎన్ని సంఖ్యలు అంటే ఇప్పుడు జ్యుడిషియరీలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నిబంధనలు ఉంటాయి కాబట్టి దాన్ని మన సంఖ్యలు అని చెప్తున్నాను ఇక్కడ మన భాషలో. ఉన్నప్పటికీ కూడా రక్తంలో ఆ తెలంగాణ అనేటువంటి భావం ఉంది కాబట్టి మనసులో ఎంత ఉన్నా ఏదో ఒక రకంగా మనం ఈ తెలంగాణను సాధించుకుంటే బాగుండు అని అందరితో పాటు నాకు ఉన్నటువంటి కోరిక చాలాసార్లు చాలా మంది ముందు వ్యక్తం చేయడం జరిగింది. అదే క్రమం లోపల నేను నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిగా తెలంగాణకు అంటూ ఒక సెపరేట్ అసోసియేషన్ ఉండాలనేటువంటి కాన్సెప్ట్ నాకు, అంటే చాలామందికి ఉండొచ్చు, మన ప్రతి న్యాయాధికారి కూడా ఉండొచ్చు, బట్ నేను బయటపడ్డ తర్వాత ఇక వీళ్ళిద్దరిని సంప్రదించిన తర్వాత ఇక అది క్రమంగా అది తర్వాత మన డిస్కషన్లో వస్తుంది అనుకోండి, అసోసియేషన్ ఫామ్ అవ్వడం ఇదంతా జరిగింది. నేను డైరెక్ట్గా ఇప్పుడు ఈ మన టాపిక్ వస్తాను. ఇక్కడ 26 మనకు 26 నాడు జరిగినటువంటి సంఘటననే మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రపంచ చరిత్రలోనే మాకు పెద్ద పెద్ద తెలంగాణ రిటైర్డ్ జడ్జిలను తర్వాత కలిసినప్పుడు డిస్కషన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మేము అన్ని ఇంటర్నెట్లో కానీ రకరకాల బుక్స్ ఎక్కడ చదివినా కూడా జడ్జీలు ఉద్యమంలో పాల్గొనటము లేదా ఒక స్ట్రైక్ చేయటము అనేది అందులో వాళ్ళ కోసం కాదు, వాళ్ళకు వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఇవాళ చాలామందికి మీరు చెప్పినట్టుగా 2016 తర్వాత జ్యుడిషియరీలోకి వచ్చినటువంటి కొత్త జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్స్ కానీ, తర్వాత జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అపాయింట్ అయిన ఎంప్లాయీస్ కానీ ఈ విషయాలు చాలా మట్టుకు తెలియవు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు, నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే
2019 జనవరి 1వ తారీఖు నాడు హైకోర్టు ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నేను సాధించిన అని చెప్తున్నారు. చాలా బాగా ఆ విషయాలు అవన్నీ సత్య దూరాలు. ఒకటే చెప్తాను ఇప్పుడు, ఒకటే చెప్తాను. తెలంగాణ హైకోర్టు సెపరేట్ కావటానికి కారణం తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్. అప్పటి తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అంటే అప్పుడు అసోసియేషన్లో తెలంగాణ ఉన్నటువంటి ప్రతి తెలంగాణ న్యాయాధికారి కూడా దీనికి భాగస్వాములే, కారకులే. కాబట్టి ఎవరిని కూడా మనం అంటే తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్స్ చేయబట్టే హైకోర్టు 1/1/2019 నాడు సెపరేట్ అయ్యింది. ఇది వాస్తవం. దానికి 2 నిమిషాల్లో చెప్పేస్తాను. 2016లో అసలు మూలం ఎక్కడ జరిగిందనంటే, మేము 2014లో మనకు 2 జూన్ నాడు మనకు తెలంగాణ స్వతంత్రం వచ్చింది. కానీ మీకు రాలేదు, జ్యుడిషియరీకి రాలే. అయితే ఆ రోజు కూడా నేను నాగర్ కర్నూలులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను. అయితే అప్పుడు పాపం అడ్వకేట్స్ కూడా అందరిలాగా మనం కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి బార్ అసోసియేషన్లో ఓ మీటింగ్ పెట్టుకొని పిలిచినప్పుడు నేను డైరెక్ట్గా అన్నా, మనకు తెలంగాణ రాలేదు, ఓన్లీ తెలంగాణ వచ్చింది కానీ జ్యుడిషియరీకి తెలంగాణ రాలేదు. ఆ రోజులలో మీకు గుర్తుండొచ్చు, ఆ రోజులలో 1947 15 ఆగస్టు రోజు భారతదేశానికి అంత స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకి హైదరాబాద్కి రాలేదు. ఆ రోజు కూడా మనం బిక్కు అనుకుంటూనే ఉన్నాం. మనం జెండా ఎగిరింది కానీ మన దగ్గర జెండా ప్రభుత్వం ఉంటే పాకిస్తాన్ లో అదే పరిస్థితి మేము అనుభవించాం. అదే పరిస్థితి మేము జ్యుడిషియల్ ఆఫీసర్స్. ఇదంతా బాగానే ఉన్నది. మీరందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ అయి ఒక రహస్య సమావేశంలో గోల్కొండ హోటల్లో మీరు మీటింగ్ పెట్టుకోవడానికి కారణం 2013లో ఏంటి సార్? ఎప్పుడైతే మనం ఫిబ్రవరిలో ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావానికి అప్పుడు ప్రసాద్ గారు ఏం చేశారంటే, మనకు కూడా ఒక తెలంగాణ అసోసియేషన్ ఉండాలా, లేకపోతే రేపు ఈ బైఫర్కేషన్ అయితే మనకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆప్షన్స్ ఇవి వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు. వాళ్ళను పంపించడానికి కూడా మనకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇదే విధంగా అనగదొక్కబడతాం. కాబట్టి మనకు కూడా ఒక అసోసియేషన్ ఉండాలంటే ఇప్పటికే మేము అంతకుముందు కూడా పోరాడినాం. ఈ అసోసియేషన్లో జ్యుడిషియల్ ఆఫీసర్గా ఒక జడ్జిగా ఇదంతా ఏంటిదని చెప్పిన తర్వాత ప్రసాద్ గారు, ఇంకో ప్రసాద్ గారు, చంద్రశేఖర్ ప్రసాద్ గారు వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలి మనం అని అంటే, అప్పుడు అందరూ సమావేశమై ఒక 10-15 మంది సమావేశమై ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కడ చేసుకోవాలి, మొత్తం తెలంగాణ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని చెప్పి మొత్తం లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మేము గోల్కొండ హోటల్లో మేము మీటింగ్ పెట్టాము. మీటింగ్ ఎన్నడు మన 8 మార్చ్ 2014 మార్చి. చాలామంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెస్పాన్స్ చాలామంది వచ్చారు. అసలు అది చూస్తే మాకే ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాం. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం ఒక హడక్ కమిటీని వేయాలి. ఎందుకనంటే హడక్ కమిటీని వేసి దీన్ని ముందుకు తీసుకుపోతేనే మనం ఈ రిజిస్ట్రేషను ఇవన్నీ అవుతాయి. మనం ఆంధ్ర ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్ అసోసియేషన్లో ఉండి మనం ఇది చేసుకోలేము, మనకు సపరేట్ అసోసియేషన్ కావాలి అని అక్కడ తీర్మానం కూడా చేసుడైంది. ఆ తీర్మానం ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి, ఆ తర్వాత దానికి హడక్ కమిటీ చైర్మన్గా ఎవరిని చేయాలని చెప్తే అప్పుడు మేము అందరం ఏకగ్రీవంగా, నేను మా నిమ్మ నారాయణ గారిని, అప్పుడు మాకు సీనియర్ వారు, అప్పుడు వారైతేనే కరెక్ట్, వారి సారథ్యంలో ఇది ముందుకు పోతుంది మూవ్మెంట్, వారైతేనే కరెక్ట్ పర్సన్, అన్ని ఈక్వేషన్స్ అన్నీ చూసి వారిని నేను ప్రపోజ్ చేశా ఫస్ట్. ఆ తర్వాత ప్రసాద్ గారు ప్రపోజ్ చేశారు. యునానిమస్గా వారు అప్పుడు దానికి ఆ కమిటీకి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత వారు ఎన్నో ధైర్యోపతంగా అంటే సాహసయుతంగా ఏదైనా ఉంటే లెటర్స్ హైకోర్టుకు కరస్పాండెన్స్ కానీ ఏది కానీ రాసుడు అన్ని చేసుడు జరిగింది. వారి ఆధ్వర్యంలో ఆ విధంగా ఆ మూమెంట్ని తీసుకొచ్చిన తర్వాత వారు రిటైర్డ్ అయిపోయింది. రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో సార్ ఇప్పుడు మీరు అడా కమిటీ మీరు ప్రెసిడెంట్ అయినాక తెలంగాణ వాళ్ళు వీళ్ళు, ఆంధ్ర వాళ్ళు వీళ్ళు అని ఎట్లా గుర్తించారు? ఒకటి. రెండో విషయం, మీ రిజిస్ట్రేషన్కు
హైకోర్టు పర్మిషన్ ఇయ్యదే, పర్మిషన్ ఇచ్చారు హైకోర్టు. ఇయ్యదే. ఎందుకంటే అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు అక్కడ హైకోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రలో ఉన్నారు, హేమీలు. అయినా కూడా మీరు ఏ విధంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఏ విధంగా ఆంధ్ర వాళ్ళు వీళ్ళు, తెలంగాణ వాళ్ళు వీళ్ళు అని మీరు ఎట్లా గుర్తించడం జరిగింది? అది మామూలుగా తెలుస్తుంది, ఎందుకంటే మేము ఎంక్వైరీస్ చేసినాము. ఎంక్వైరీ చేసి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేశారు, నేటివ్ ఎక్కడ, ఇదంతా అసలు మనం రెగ్యులర్ కలుస్తున్నప్పుడే ఆంధ్ర వాళ్ళ పనితీరు, వాళ్ళ భాష, వాళ్ళ వాళ్ళ గుణగణాలు ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. ద డిఫికల్టీ ఏముండదు. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళు ఇక్కడనే బాటప్ ఉంటారు కదా, వాళ్ళ కొంత తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు కొందరు కనబడరు, కానీ చాలా వరకు తెలంగాణ వాళ్ళు ఎవరు, ఆంధ్ర వాళ్ళు ఎవరు అనేది స్పష్టత ఉంటుంది. అట్లా మేము కనిపెట్టగలిగినాం. కనిపెట్టే ఇది రిజిస్ట్రేషన్కు వెళ్ళినాం, మెంబర్షిప్ ఇచ్చి రిజిస్ట్రేషన్కు ముందుకు పోయినాం. సార్ ఇదంతా బాగానే ఉంది. దీనిలో ఒక కమిషన్, కమల్నాథ్ కమిషన్ గురించి ఒక సారాంశం ఉన్నది. ఆ రహస్యం ఏంటిదో కొంచెం చెప్పరామా? రహస్యం ఏం లేదు దాంట్లో. ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత న్యాచురల్గా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని మనం డివైడ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో అన్ని కేటగిరీ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉంటారు. అందరు స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ను మనం ఎక్కడ అక్కడ డివైడ్ చేయాల్సిందే. దానికంటూ ఒక ప్రాతిపదిక ఉన్నది. దానికి మన డిఓపిటి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. వేరే రాష్ట్రాలలో కూడా జరిగినటువంటి డిఓపిటి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ కానీ మన దగ్గర ఒక ప్రత్యేకత ఉన్నది, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వేరే రాష్ట్రాలకు మనకు పోలిక లేదు మరి. కాబట్టి వేరే రాష్ట్రాలలో ఎక్కడంటే అక్కడ మీరు అటు పోండి, మీరు ఇటు పోండి అంటే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ లేదు, అట్లా లేదు పరిస్థితి. అంతే, అది కూడా హైదరాబాద్ కావాలి. అది అట్లాంటి పరిస్థితి ఉండింది. అప్పుడు మనం ఏం చేసామంటే కమల్నాథన్ కమిషన్ గైడ్ లైన్స్ మీదనే మనకు డివైడ్ కావాలనేటువంటిది అందరికీ అప్లికేబుల్. తెలంగాణ అది ఈ కమిషన్లో కాదు, అది మన రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే వచ్చింది. రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే మొత్తం తెలంగాణ సెపరేట్ కావాలి, కానీ జ్యుడిషియరీని మాత్రం దానికి ప్రాతిపదిక ఏందో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు. అది దానికి గూడుపుటాని ఏందో కూడా నాకైతే అర్థం కాదు. గూడుపుటాని ఉన్నది, కానీ మనం కూడా ఏమవుతుందంటే రేపు పొద్దున మనకు ఉద్యమకారులు కూడా ఆ రోజులలో పోరాడిన వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక పంచాయతీ అయినప్పుడు ఏం చేస్తాం, మనం లాస్ట్కు ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతాం కదా. అట్లనే ఆ రోజులలో వ్యవస్థ మనకు వచ్చింది, ఎగ్జిక్యూటివ్ కానీ మిగతా వ్యవస్థ మనకు వచ్చింది. జ్యుడిషియరీ ఒకవేళ కామన్గా ఉన్నా కూడా అది కూడా 10 ఏళ్ళే అంటున్నారు కదా, ఎన్నేళ్ళు ఉంటారో చూద్దాం. ఆ 10 ఏళ్ళను బట్టి అక్కడ మనం కాంప్రమైజ్ అయ్యి చేసుకున్నాం. తర్వాత కానీ మన 10 ఏళ్ళ దాకా కూడా కాదు, మరి షార్ట్ పీరియడ్ 14 నుంచి 19 5 సంవత్సరాల లోపలనే మనం సాధించుకున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10 ఏళ్ళు వాళ్ళు ఉండలే అక్కడ. 2019లోనే వాళ్ళు సెపరేట్ ఉద్యమం కోసం 2019 లేకుంటే 26 వరకు 24 వరకు హైకోర్టు కామన్ ఉండాల్సి. అసలు విషయం ఇక్కడ ఆ విషయం కాదు. అక్కడ ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే తెలంగాణ హైకోర్టు వేరు, మేము వేరు. మళ్ళీ మాదంతా స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ కదా. హైకోర్టు మా బాధే అది. 10 ఏళ్ళ వరకు హైకోర్టు కామన్గా ఉన్నా పర్వాలేదు అనేటువంటిది శాసనం. అది శాసనం, అది యాక్ట్లో వచ్చింది. దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, అంతే కదా. మనం కూడా మన తెలంగాణ వచ్చిందంటే కూడా శాసనమే కదా, దానికి మేము క్వశ్చన్ చేయలేదు. కానీ మేము అందరు ఎంప్లాయీస్ లాగా మేము కూడా ఎంప్లాయీస్ కదా. తెలంగాణ జ్యుడిషియల్ ఎంప్లాయీస్గా మేము ఉన్నాం కాబట్టి మేమేమన్నామంటే మమ్మల్ని ఎందుకు డివైడ్ చేస్తలేరు. 2/6/2014 నాడు అందరితో పాటు మేము కూడా డివైడ్ కావాలి కదా. అది జరగలే, అది దురదృష్టం, అంతే కదా. అయితే అక్కడ మేము అసలు మా పోరాటమే అక్కడ స్టార్ట్ అయింది. అసలు అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ కాకపోతే అంతే సంగతులు మా సంగతులుగా. ఇప్పుడు హైకోర్టు 10 ఏళ్ళు ఉంటే మేము కూడా 10 ఏళ్ళు ఉండే పరిస్థితి ఉండే ఆ రోజుల్లో. అది ఇప్పుడు మీరు మీ యొక్క ఆర్గనైజేషన్ మన బాడీ ఫామ్ అయింది, ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందా? ఇచ్చేది ఉంటే వాళ్ళు ఎప్పుడు అంటే యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది? అంటే వెరీ నెక్స్ట్ డే ఉండాలి. ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ ఆవిర్భావం అయింది. కాంగ్రెస్ వాళ్ళు కంటిన్యూ జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిండ్రా,
లేదు ఆంధ్ర జడ్జెస్ని ఇక్కడ డంప్ తర్వాత ఏమన్నా ఈ యాక్ట్ చేయడం జరిగిందా? అయితే ఇక్కడ డంపింగ్ అనే క్వశ్చన్ ఏం రాలేదు, కానీ వాళ్ళు ఆల్రెడీ నిండిపోయే యాక్చువల్గా జరిగింది ఏంటంటే అప్పటి అపాయింట్మెంట్లలోనే చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ నుంచి ఒక జడ్జి అయినటువంటి న్యాయాధికారి ఏంటంటే అది ఒక గొప్ప, వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేసుకున్నారో ఏం చేశారో ఏందో, కానీ వాళ్ళు దాదాపుగా వాళ్ళు 60% వాళ్ళే ఉన్నారు అప్పటికి. వాళ్ళు వచ్చి డంప్ చేసేది ఏం లేదు. అయితే అప్పటికే వాళ్ళ నిష్పత్తి ఎక్కువ ఉంది, వాళ్ళ పాలన ఎక్కువ ఉంది, వాళ్ళ అధికారం ఎక్కువ ఉంది. మేము ఒక తెలంగాణ న్యాయకారుల సంఘం పెట్టిన తర్వాత అప్పటికే మా మీద హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇవి మన జిల్లా న్యాయాధికారులు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడే వాళ్ళు కూడా అరే ఇది ఎంత ఏటో పోతుంది అని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ మీటింగ్స్, నంబర్ ఆఫ్ మన రిప్రజెంటేషన్స్ నారాయణ గారి ద్వారా, మళ్ళీ తర్వాత నారాయణ గారు ఎప్పుడైతే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ నేను ప్రెసిడెంట్ తర్వాత కూడా చాలా చేసినాం. మా యువ న్యాయాధికారులు మాత్రం బాగా కోపంతో ఉండేది, ఇంకా ఎప్పుడవుతుంది సరే ఏం చేస్తలేరు మీరు అన్నప్పుడు, అప్పుడు ప్రసాద్ ఇదంతా ఏమైంది, ఇదంతా ఏదో ఉంది, మనం ఒక్కరి మీద పోరాడితే బాగుండదు. మీ న్యాయవాదులు కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా వాళ్ళే అది చేయాలి ఇది చేయాలి అంటున్నారు, కానీ పరోక్షంగా అంటున్నారు, కానీ ప్రత్యక్షంగా వాళ్ళు వస్తలేరు అని చెప్పి న్యాయవాదులలో కూడా ఒక అసహనం ఏర్పడ్డ తర్వాత ఇదంతా ప్రసాద్కు ఒక మంచి ఆలోచన వచ్చి మనం ఒక జేఏసీ చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత నారాయణను అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం సిటీ సివిల్ కోర్టులో ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ సిటీ సివిల్ కోర్టులో పెట్టిన తర్వాత అప్పుడు మేము జ్యుడిషియల్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోలేదు ఇద్దరం. ఇంకా చంద్రశేఖర్ ప్రసాద్ గారు కూడా వాళ్ళందరూ కొంతమంది వచ్చారు. అయితే మేము ఏంటంటే అది స్పీచ్ కాదు, వాళ్ళు స్టాటిస్టిక్స్ చెప్తారు ఏంటంటే ఎంతమంది ఎంత పర్సెంట్ ఏంటి. నేను ఒక చిన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత మా ఇద్దరికి కూడా అప్పుడు ఇమ్మీడియట్గా మాకు మెమోలు వచ్చినాయి. అప్పటి నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయింది. జేఏసీలో రాజేంద్ర రెడ్డి గారు ఉండే, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జేఏసీ తెలంగాణ జ్యుడిషియల్ జేఏసీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే మనం తెలంగాణ అయిన తర్వాత ఫామ్ అయింది జేఏసీ. అప్పుడు ఆ ప్రసాద్ గారు చేయబట్టి దానికన్నా ముందు ఎప్పటికీ 2009 నుండి మీరు అయితే రెండోది అంటే జేఏసీలో మనకు ఏపీపీలు పీపీలు మన న్యాయవాదులు మన జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అందరు పెట్టి అప్పుడు జేఏసీ ఫామ్ అయిన తర్వాత అప్పుడు రాజారెడ్డి గారు ఎన్నో రేపటి బైకాట్ మమ్మల్ని సంప్రదించలేదు. అది ఒక పెద్ద వైరల్ అయిపోయి తెల్లారి స్టార్ట్ అయినాయి బైకాట్లు స్టార్ట్ అయినాయి. అదంతా అయింది మాకు మెమోలు వచ్చినాయి, అదంతా అయింది. అదొక అప్పటి వరకు. ఇక మళ్ళీ మనకు జరుగుతూనే ఉన్నది. జరుగుతుంటే మా యువ న్యాయాధికారులు మనకు ప్రమోషన్స్ ఎట్లా బాగా అన్యాయం జరుగుతున్నది, మనకు అంతా పూర్తిగా అదైపోతుంది, డిప్రైవ్ అయిపోతున్నాం అది అని చెప్పినప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి అని చాలా వాళ్ళు ప్రోద్బలం చేసినట్టు అప్పుడు మీటింగ్లో 26/2016 బాగా అందరూ చెప్తుంటే నేను ప్రసాద్ గారికి చెప్పా, వద్దు మనం మార్చ్ చేసిన సైలెంట్ మార్చ్ చేసిన మన డిసిప్లినరీ మన జ్యుడిషియరీ కాబట్టి మనం వెళ్ళొద్దు అని అంటే యువ న్యాయాధికారులు లేదు మీరు చేయాలి ఏదో ఒకటి అని చెప్పి వారి మీద బాగా ఫోర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు అడాక్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మంచి వైటల్ రోల్ ప్లే చేశారు. మీ తర్వాత రవీందర్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. దాన్ని అది యునానిమస్గా కావడం జరిగిందా, ఎలక్షన్ పెట్టిండ్రు అప్పటికి? అంతా యునానిమస్. అంటే మనలో ఐక్యత వచ్చేసింది, పూర్తిగా ఐక్యత వచ్చేసింది. ఇక తర్వాత మీరే జనరల్ సెక్రటరీ మళ్ళీ సెకండ్ టైం. రవీందర్ రెడ్డి గారు రిటైర్ అయిన అప్పటికి నేను జనరల్ సెక్రటరీ కంటిన్యూస్గా. రవీంద్ర రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత నేను ప్రెసిడెంట్. మీటింగ్ కు రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ కూడా వచ్చారట కదా? అదే అప్పుడు మీటింగ్ లేదు. అక్కడ ఏమైందంటే వాతావరణం చాలా వేడెక్కున్నది. ఎంతవరకు వేడెక్కున్నదంటే మేము రాజీనామాలకైనా సిద్ధమే అని చెప్పి ఒక జూనియర్ సివిల్ జడ్జి లెవెల్ ఆఫీసర్ కూడా సిద్ధమైపోయింది.
సిద్ధమైపోయింది. అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి వాతావరణం చాలా వేడిగా ఉండే. అప్పుడు రవీందర్ రెడ్డి గారు నేను ఇద్దరం మేము అనుకుని ఇది మన వల్ల కంట్రోల్ తప్పుతుందేమో మనకంటూ అని చెప్పి మేము ఏం చేసినామంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను మన వాళ్ళను సంప్రదించి సార్ మీరు తప్పకుండా వీటికి రావాలని చెప్పి జస్టిస్ గోపాల్ రెడ్డి గారు, జస్టిస్ సివి రాములు గారు వాళ్ళిద్దరూ అప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా పిలిచినాం కానీ వారికి ఏదో రాలేకపోయారు. బట్ వారు అన్ని విధాలు నాకు సపోర్ట్ ఉంటుంది రా బాబు మీరు ముందుకెళ్ళండి అని చెప్పి భరోసా ఇచ్చినారు మాకు. అయితే ఇక్కడ చాలా క్రూషియల్ ఇష్యూ ఉంది. అక్కడ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని ముందు కూర్చొని పెట్టుకొని ఉన్నాం ఇక మేము అంతే. ఇష్యూ డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే అందరి సలహాలు అడుగుతున్నాం ఏ రకంగా మనం దీన్ని ట్రిగర్ చేయాలంటే అప్పుడు ఏమైంది తెలుసా మీకు, ఆప్షన్స్ అనేటువంటిది కాల్ఫర్ అయిపోయినాయి. ఆప్షన్స్ ఎందుకు ఆ మీటింగ్ జరిగింది అనేటువంటిది ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే అప్పటికి ఏమైంది, ఈ బైఫర్కేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది హైకోర్టు. స్టార్ట్ చేసి ఒకటి ఆప్షన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఆప్షన్స్తో పాటు ప్రొవిజనల్ అలొకేషన్ లిస్ట్ వచ్చేసింది మేలో. 3 మే 2016 లోపల ప్రొవిజనల్ అలొకేషన్ లిస్ట్ వచ్చేసింది. ఆ లిస్ట్ చూస్తే బెంబేలు ఎత్తిపోయినాం. ఎంతమంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ చేసుకున్నారు? ఇక ఆ వివరాల కంటే ఎక్కువ ముఖ్యం ఏమైందంటే మీద టాప్ లో ఉన్న సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జిలు 1, 2, 3, 4, 5 16 మంది అక్కడ వాళ్ళే. అక్కడ నుంచి ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అయితే మరి వాళ్ళని ఆప్షన్ ఇక్కడికి ఎట్లా ఇచ్చారు, ప్రాతిపదిక ఏంటిది, ఎందుకు జరిగింది, అసలు గైడ్ లైన్స్ ఏది లేకుండానే అట్లా చేసేసరికి అప్పుడు ఈ మీటింగ్ కాన్ఫర్ చేసి ఏదో ఒకటి చేసి మనం హైకోర్టు వినట్లేదు నేను చెప్పిన రిప్రజెంటేషన్ అని చేయాలని చెప్పేసి ఆ మీటింగ్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడ సజెషన్స్ అడిగితే అక్కడ రకరకాల సజెషన్స్ వచ్చినాయి. కొందరు అందరూ మీరు నమ్మరు, రాజీనామా పత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. 130 మంది రాజీనామా పత్రాలు సమర్పించేసిండు ప్రెసిడెంట్ గారికి, రవీందర్ రెడ్డి గారికి. మాకు ఈ ఉద్యోగాలు వద్దు, మాకు ఈ ఆప్షన్లు మీరు రద్దు చేయించాల్సిందే అని చెప్పేసి అది చేయడం. రెండో డెసిషన్ ఒక 15 రోజులు, ముఖ్యంగా మొదటి 15 రోజులు అందరూ మాస్ క్యాజువల్ లీవ్ వెళ్ళిపోవాలి పెట్టేసింది. అది రికార్డ్ ఉంది కదా, హైకోర్టు రికార్డే కదా, అందరు పెట్టేసింది. 15 రోజులు మాస్ క్యాజువల్ లీవ్. ఆల్ కోర్ట్స్ తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఆ కోర్ట్స్ అన్ని బంద్, ఎందుకంటే ఆఫీసర్ లీవ్ 15 రోజులు. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే మనం రోడ్ పైకి వెళ్ళాల్సిందే అని, మనం ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థల యొక్క మన అన్యాయాన్ని బయటకు ప్రపంచానికి తెలిపాలంటే మనం రోడ్ పైకి పోవాల్సిందే. మనం ఎవరికి అన్యాయం చేసి లేదు, స్లోగన్స్ లేదు, సైలెంట్ మార్చ్ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మనం అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ గారు కాబట్టి గవర్నర్ గారి దగ్గరికి మనం పోయి వినతి పత్రం ఇచ్చేసి మన నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి నిర్ణయం వచ్చింది. అప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆడపిల్లలు జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళేముందంటే నచ్చదు. మీ యొక్క లీడర్షిప్ లోపల ఏమన్నా ఈ యొక్క ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీ న్యాయాధికారుల మీద ఏమన్నా అసహనంతో హైకోర్టు ఎవరన్నా టార్గెట్ చేయడం జరిగింది? ఎప్పుడైతే మాస్ క్యాజువల్ లీవ్ పెట్టారో తర్వాత స్ట్రైక్ కూడా చేసాం. 11 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేసింది హైకోర్టు. అయినా ఎవరు భయపడలే. అది గ్రేట్నెస్. ఫస్ట్ టైం భారతదేశంలో జడ్జెస్ స్ట్రైక్ చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో స్ట్రైక్ చేసిన ఎక్కడ దాఖలాలు లేవు. ఫస్ట్ టైం. అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఈ మన తెలంగాణ. న్యాయం చెప్పేవాళ్ళే తప్ప న్యాయం కోసం బయటికి వచ్చే పరిస్థితి లేదు మీకు. అవును. సో ఇది కాకుండా హైకోర్టు ఎప్పుడు కూడా నిఘా పెట్టింది మా మీద. ఎప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు, ఈ మీటింగ్స్లో ఎవరెవరు వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ వచ్చి కూర్చునేవారు మా మీటింగ్లో. మేము వాళ్ళను ఎలా బయటికి పంపించాలనే ప్రయత్నాలు చేసేది. ఫ్రెండ్గా మెల్లగా చేతి పట్టుకొని మెల్లగా అక్కడ దాకా తీసుకుపోయి ప్రో తెలంగాణ కోవట్లే హైకోర్టు పంపించిన వాళ్ళే ఏం జరుగుతుంది తెలుసుకురమ్మని పంపించేవారు. సో ఇవన్నీ జరిగినాయి. సస్పెన్షన్స్ అయినాయి. సో ఇట్లాంటివి కూడా జరిగినాయి నిఘా అవన్నీ.
ఇవన్నీ అధిగమించి ధైర్యంగా పట్టుదలగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. సార్, ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే ఒక రిస్కీ జాబ్. దానిలో మగవాళ్ళే అంటే చాలా రిస్క్తో కూడుకుంటారు. అట్లాంటిది ఈ యొక్క తెలంగాణ సపరేట్ హైకోర్టు, సపరేట్ జ్యుడిషియరీ విషయం లోపల మహిళా న్యాయమూర్తులు ఎంతవరకు రావడం జరిగింది, వాళ్ళ యొక్క పాత్ర ఏంటిది, దానిలో ఎవరన్నా మన చాకలి ఐలమ్మలు, రుద్రమాదేవిలు ఎవరన్నా ఉన్నారా? చాలా గొప్ప. అయితే మన 26/6/2016లో తీసిన మన మార్చ్, సైలెంట్ మార్చ్. అయితే యాక్చువల్గా అప్పుడు జరిగింది ఏంటంటే మన న్యాయాధికారులు అందరూ అంటే స్థాయి జూనియర్ సివిల్ జడ్జిల నుంచి డిస్ట్రిక్ట్ జడ్జిల వరకు కూడా అందరూ మనం ఏం చేద్దాము అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇంటి ముందర ధర్నా చేద్దామని అన్నారు. అట్లా కాదు, అది బాగుండదు అని చెప్పి నేను అన్నాను. ఆ తర్వాత మనం సైలెంట్గా ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అంటే అది ఒక మార్చ్ కాదు, మనం ప్రొటెస్ట్ కాదు, బట్టిగానే ఒక మెమోరాండం గవర్నర్ గారికి ఇద్దాము. అది మన స్లోగన్స్ ఉండవు, ఏముండవు, మనం సైలెంట్గా వెళ్దాము, ఇది మన డిసిప్లిన్కు అగెనిస్ట్ కాదు అని చెప్పి ఒక మనం తయారు చేసుకొని ఆ తర్వాత అందరూ చేసుకున్న తర్వాత మరి నేను చెప్పా కాన్సిక్వెన్సెస్ చాలా అది ఉంటాయి, సస్పెండ్ అవుతాం మనం, చాలా అది ఉంటుంది. లేదు మేము ఉన్నామన్నా మీకు అదంతా అని దానిలో మన మహిళా న్యాయాధికారులు కూడా మనకు ఇప్పుడు ఉన్న కొంతమంది హైకోర్టు జడ్జిలు కూడా అయినారు. ఇప్పుడు హైకోర్టు జడ్జిలుగా పనిచేస్తున్నారు మనతో నడిచిన వాళ్ళు. ఇప్పుడున్న లా సెక్రటరీ మన పాపిరెడ్డి గారు ఏంటి, ఆ తర్వాత ఇంకో వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏమన్నా చెప్పాలంటే చెప్తే దానికి నాకు భయం ఏం లేదు. మన రేణుక ఏంటి, మనకు మన తిరుమలాదేవి ఏంటి, వీళ్ళంతా సృజన ఏంటి, వీళ్ళంతా మన మత్స్వరావు గారు, వీళ్ళంతా చాలామంది మనతోని అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ముందర నేను వెనుక, వారు ముందట. ఎందుకంటే నేను వెనుక ఎందుకున్నా అంటే ఎవరైనా మళ్ళీ అటు ఇటు పోతే బాగున్నాను నేను వెనుకున్నా. ఎందుకంటే సార్ పోతారు కదా అంతా, అంటే సోల్జర్స్ నేను వెనుక అందరూ అక్కడ దాకా నడిచిండ్రు. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చాలా సక్సెస్ అయింది. అప్పటి వరకే మనకు అన్ని దండలు గుండలు వచ్చినాయి, అన్ని కప్పినాం. స్లోగన్స్ లేవు. మన ఎవరైతే న్యాయవాదులు కొంతమంది వచ్చిండ్రు మెట్రోపాలిటన్ కోర్టు నుంచి వెళ్ళి అతను సిటీ సివిల్ కోర్టు, వాళ్ళ స్లోగన్స్ ఇచ్చిండ్రు, జై తెలంగాణ ఇచ్చిండ్రు. హైకోర్టు బైఫర్కేషన్ కావాలని కూడా ఇచ్చిండ్రు. అక్కడ నుంచి సైలెంట్గా మార్చేసి మనకు అప్పుడు పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. ఎందుకంటే మేము నడుస్తుంటే ట్రాఫిక్ అది కాకుండా కూడా వాళ్ళు సహకరించారు. మనం మెమోరాండం ఇచ్చినాం, తెల్లారి మేము సస్పెండ్ అయిపోయినాం. సార్, మీరు వీళ్ళు మొత్తం జ్యుడిషియల్ ఆఫీసర్స్ 9 మంది సస్పెండ్ కావడం జరిగింది. అదేవిధంగా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ లీడర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు మీరందరూ కలిసి, ఎందుకంటే మీరు న్యాయమూర్తులు కాదు, అప్పుడు మీరంతా కూడా న్యాయ మిలిటెంట్స్, ఏం యాక్షన్ తీసుకోవడం జరిగింది? ఏ విధంగా వాళ్ళు భయపడి మళ్ళీ వీళ్ళని రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగిందా, లేకుంటే ఏ విధంగా? తర్వాత స్ట్రైక్ విత్డ్రా చేసుకున్నాం మేము. ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అదే నేనైతే ప్రపోజ్ చేశాను ఆ రోజు, ఇంకా బాబుప్రసాద్, రవీందర్ రెడ్డి కూడా, మేమంతా ఎవరైతే లీడ్లో ఉన్నారో చాలామంది ఈ విత్డ్రా చేద్దాము అన్న ప్రపోజల్ పెట్టాము. కానీ మీరు అన్నారు కదా చాకలేగమని ఉన్నారంటే, స్త్రీలు లేడీసే లేదు ఆపొద్దు, మనం స్ట్రైక్ చేద్దాం ఏమన్నా కానీ అని వాళ్ళు పట్టుబట్టినారు. కానీ చివరికి విత్డ్రా చేసాము. విత్డ్రా అయిన తర్వాత ఇవన్నీ సస్పెన్షన్స్ రివోక్ అయిపోయినాయి. యథావిధిగా మళ్ళీ డ్యూటీస్కి. దానికి కంటిన్యూషన్లో అన్నగారు చెప్పిన దానికి కంటిన్యూషన్లో విత్డ్రా చేయడానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మేమందరం సస్పెండ్ అయిన తర్వాత దీంట్లో ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. రంగారెడ్డి స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన 4 ఉద్యోగస్తులు, తర్వాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ 4. ఎందుకంటే రంగారెడ్డి అప్పుడు చాలా ఫోర్ ఫ్రంట్. ఆ 8 మందిని కూడా మా 11 మందితో పాటు ఆ 8 మందిని కూడా సస్పెండ్ చేయడం జరిగిన తర్వాత ఇంకా యూనిటీ అనేటువంటిది పెరుగుతుంది కదా. తాకిన వాళ్ళు, దెబ్బలు తాకిన వాళ్ళు ఎక్కువ అయిపోయింది. అప్పుడు కూడా ఎవరు భయపడిన తర్వాత అక్కడ ఏమైందనంటే ఈ 1 మంత్ ఈ ప్రస్థానంలో ఏమైందనంటే 1 మంత్ ఆల్ కోర్ట్స్
బంద్ అయిపోయింది, స్తబ్దత అయిపోయింది. స్తబ్దత అయిపోయింది. ఎంప్లాయీస్ అంతా స్ట్రైక్. అడ్వకేట్స్ అయితే ఇక వాళ్ళ పాత్రను మనం ఎన్ని రకాలు చెప్పినా పొగిడినా తక్కువే. అడ్వకేట్స్ అంతే. మీరు మాకు చాలా సపోర్ట్ చేసారు మీరందరూ కూడా. మేము అడ్వకేట్ చేసే ఉద్యమంలో కోర్టాల్లో లాకేసుకున్నా, మిల్లునే మార్చిపోయినా, ఎవరిని కొట్టినా, జడ్జిలను కొట్టినా, ఏది కొట్టినా కూడా మీరు మాకు సహకారంతో ఇదంతా నడిచింది. కరెక్ట్. అయితే అక్కడ అది జరిగిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ కోర్ట్స్ అన్ని క్లోజ్ కావటం, స్ట్రైక్ కావటం, అడ్వకేట్స్ అంతా తెలంగాణ మొత్తం క్లోజ్ అయింది, జ్యుడిషియరీ క్లోజ్. అప్పుడు ఏం చేసిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను సార్. మాకు విషయం తెలిసింది, మీరు సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసిండ్రు, దేనికి అది? కరెక్ట్. అయితే ఇప్పుడు యాక్చువల్గా అయితే నారాయణ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 2015లోనే ఇది ఊహించి, అంటే ఈ ఎప్పటికైనా మనం జ్యుడిషియల్ సైడ్ పోవాల్సిందే అని చెప్పేసి మనం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 85 ఆఫ్ 2015 సివిల్ రిట్ అంట మనం, అది నారాయణ గారు ఉన్నప్పుడే వేయడం జరిగింది. జరిగిన తర్వాత అసోసియేషన్, తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ ఈస్ ద పెటిషనర్. ది రెస్పాండెంట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ హైకోర్ట్, రెండు రెస్పాండెంట్స్ వీళ్ళు. అయితే ఆ పెటిషన్ వేసిన తర్వాత దానికి దీనికి ఒక లింక్ ఉంది, ఒక నిమిషం చెప్పని నన్ను. అయితే ఇక్కడ ఈ స్ట్రైక్, ఇది సస్పెన్షన్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆగిన కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ను పిలిపించుకున్నారు ఢిల్లీకి పిలిపించుకొని ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో, ఏం జరుగుతుంది, ఇదంతా ఉద్యమం ఏంటి, జడ్జెస్ స్ట్రైక్ చేయడం ఏంటి, మీరు అంత సపోర్ట్ చేయడం, వాట్ ఈస్ గోయింగ్ అని అంటే వీళ్ళంతా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వారికి కూడా కొంత సింపథెటిక్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా వారు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న అప్పటి గవర్నర్ గారికి చెప్పినట్టుగా తెలిసింది ఈ ఇష్యూలో ఇన్వాల్వ్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రకంగా, తర్వాత హైకోర్టు పార్టీస్ కదా మన దగ్గర. అయితే కాబట్టి వారు గవర్నర్ గారిని ఎంపిక చేసుకున్నట్టున్నారు. గవర్నర్ గారి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చింది. మేము అసోసియేషన్ నుంచి ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడర్స్ మేము కూడా పోయి వారితో సంప్రదించి మాట్లాడిన తర్వాత వారు కూడా మాకు కన్విన్స్ చేసారు, చాలు ఇప్పటికి 20 రోజులు అయింది, వ్యవస్థ కొత్తగా వచ్చిన తెలంగాణ మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి కన్విన్స్ చేయడం జరిగింది. కన్విన్స్ చేసిన తర్వాత అప్పుడు మేము ఒక కండిషన్తోని మేము విత్డ్రా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. కండిషన్ ఏంటిదంటే మా సస్పెన్షన్స్ అన్నీ ఎత్తివేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే అలొకేషన్ లిస్ట్ ఉందో, ప్రొవిజనల్ అలొకేషన్ లిస్ట్ ఉందో ఆ లిస్టును అబయన్స్లో పెట్టాలి. మాకే మేము దిగిపోలే, అబయన్స్లో పెట్టాలంటే హైకోర్టు ఒప్పుకుంది. ఈ లిస్టును మేము అబయన్స్లో పెడుతున్నాం, ముందటికి వెళ్ళట్లేదు అంతా మొత్తం లిస్ట్. ఇక ఇంకేందుకు, మాకు విజయమే కదా, అది అబయన్స్లో పెట్టేస్తున్నాము, మీ సస్పెన్షన్స్ కూడా ఎత్తేస్తాం, అయిపోయింది. అప్పుడు అందరం విత్డ్రా చేసుకున్నాం, స్ట్రైక్ అయిపోయింది, జాయిన్ అయిపోయినాము. అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ డెసిషన్ ఏంటంటే ఇక మనం సెపరేషన్ అయితే కావాలి కదా ఎట్లయినా. కాబట్టి అప్పుడు ఆ రిటేషన్ ఏదైతే WP 85/15 ఉందో దాన్ని పర్సూ చేసుకుందాం మనం అనేది డిసైడ్ చేసుకున్నాం. ఇక ఆ రిట్ పిటిషన్ ఆ రకంగా ముందర తీసుకుపోయాం. అయితే అక్కడ ఏమైందంటే ఆ సుప్రీంకోర్టుకు మాకు అక్కడ ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు. ఒక సూట్ కేసు రెడీ, ఒక సూట్ కేసు ఫైల్తో సహా, అది వేరు రెడీ, అది ఇప్పుడు కానీ ఇప్పుడు మాకు ఒక సూట్ కేసు చాంబర్లో రెడీ పెట్టుకున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎట్లుంటుందంటే ఇవాళ ఈవినింగ్ లిస్ట్ అవుతుంది, రేపు పొద్దున హియరింగ్ వస్తుంది, అడ్వాన్స్ లిస్ట్ వస్తుంది ఒక్కోసారి. అప్పటికప్పుడే హైకోర్టుకు పర్మిషన్ పెట్టాలి, ఇద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. అది ఆ రకంగా జరిగింది. బట్ ఆ క్రెడిట్ అంతా నారాయణ గారికి పోతుంది. ఎందుకంటే డ్రాఫ్టింగ్ కానీ అదంతా బాగానే చేసింది, ఆ రిట్ పిటిషన్ అంతా. సరే ఇక రిజల్ట్ ఏమైనా సరే, రిజల్ట్ అక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ జరిగింది ఇక్కడ. అక్కడ అది అదృష్టమా దురదృష్టమా తెలియదు కానీ ప్రతి వాయిదాకు నేను చంద్రశేఖర్ ప్రసాద్ పెటిషనర్స్ కదా, మేము ఒకవైపు, అటువైపు ఒక లా సెక్రటరీ, తర్వాత రిజిస్ట్రార్, హైకోర్టు రిజిస్ట్రార్ అని ఉంటారు. రిజిస్ట్రార్ ఆంధ్రానే, లా సెక్రటరీ అప్పుడు గవర్నమెంట్ మనదే కాబట్టి మన లా సెక్రటరీ ఉంటుంది. అదే జరిగింది. అక్కడ ఒక విచిత్రం ఏంటంటే జడ్జి గారు మన ఆంధ్ర జడ్జి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా,
మన పెన్షన్ హియరింగ్. ఓ నైస్. అయితే వారు మొదలు అంటే ఇది సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ గా జరిగింది. ఎవరు కూడా చెప్పారు. మొదటి హియరింగ్ రోజే హూ ఇస్ రిప్రజెంటింగ్ తెలంగాణ పెన్షనర్ అంటే మేము లేచి ఇట్లా నమస్కారం పెట్టి నిలబడ్డాం. అదే డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ హియరింగ్ దిస్ మ్యాటర్ బై దిస్ బెంచ్ అన్నారు. అంటే నాకు అర్థమైంది విషయం. సుప్రీం కోర్ట్ వీ హావ్ గాట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది సుప్రీం కోర్ట్, వీ హావ్ అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్ అన్నమ్మా. అయితే ఒక 10 వాయిదాల హియరింగ్ జరిగింది, బ్రహ్మాండమైన హియరింగ్ జరిగింది. మన దగ్గర చాలా మంచి మెటీరియల్ వీళ్ళు పెట్టినారు. అయిన తర్వాత అనుకోకుండా ఒకనాడు రెక్యూజ్ అన్నారు జడ్జి గారు. మరి ఎంతో న్యాయం చేస్తున్నారని మేము అనుకుంటే వాళ్ళు చల్లగా నీరుగా వచ్చింది. అప్పుడు మాకు ఎంత వ్యయం అయింది అంటే చాలా వ్యయం అయింది. ఆ తర్వాత నెక్స్ట్ అంతా మరి మాకు ఆ తర్వాత మాకు ఆ ఫేవర్గా రాలేదు. అది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఏ విధంగా ఏం జరిగిందో సుప్రీంకోర్టులో. అయితే ఆ తీర్పులో మనకు అయిన జడ్జిమెంట్ రోజు కూడా అప్పుడు చేసినప్పుడు కూడా మేము జడ్జిమెంట్ ఎట్లయినా మనం అయితే కామెంట్ చేయలేము. తీర్పును ఆయన సుప్రీంకోర్టు మనం అదే అంతే. మేము ఒకటే చేతులు జోడించి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డివిజన్ అయితే ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. గైడ్ లైన్స్ ఎట్లున్నా ఇంకా మనం ఏం అనలేము. అయితే మేము వేడుకున్నది ఏంటంటే టైం ఫ్రేమ్ పెట్టమని వేడుకున్నాం. అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే ఎస్ 2 months 2 months జ్యుడిషియరీ బైఫర్కేషన్ అయిపోవాలి. ఇది జరిగింది 3వ తారీఖు అక్టోబర్ 3, 2018. అక్టోబర్ 3, 2018. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 లోపల డివైడ్ కావాలన్నాడు. ఎప్పుడైంది డివైడ్ అయింది? 31/12/2018. ఆ రోజు మేము అంతా వాళ్ళు బస్సులో పోతుంటే సెండ్ ఆఫ్ గులాబులు ఇచ్చాం కదా. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, లాస్ట్ మొదటి పాయింట్కి వస్తున్నాను. అసలు హైకోర్టు బైఫర్కేషన్ కారణం ఏంటి? ఇప్పుడు మేము కాదు రిట్ పిటిషన్ నంబర్ 85 అదే కదా, అది ఫైల్డ్ బై తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఇక్కడ మీరంతా కూడా అది జరిగింది. అసలు తెలంగాణ హైకోర్టు సెపరేట్ కావాలి, ఇక హైకోర్టును కూడా సెపరేట్ కావాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక లింబ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా ఎందుకని అనుకున్నారు కావచ్చు. బట్ హైకోర్టు డివైడ్ కావడానికి కానీ జ్యుడిషియరీ డివైడ్ కావడానికి కారణం తెలంగాణ జడ్జెస్ అసోసియేషనే. సార్, ఈ యొక్క జ్యుడిషియల్ అలొకేషన్ లోపల ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న దాని లోపల అప్పట్లో ఎస్టివైల్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల more than 600 members JFCM నుండి పెడితే ఇంకెక్కువ అంటే 800 దాకా జడ్జెస్ ఉండే. ఈ యొక్క తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఎంతమంది ఆప్ట్ చేసుకున్నారు పర్సంటేజ్? ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర కబంధ హస్తంలోనే ఉన్నదని న్యాయవాదులు చాలా మంది అనుకుంటున్నారు. అది వాస్తవమే. ఇప్పటికీ ఉన్నారు ఆంధ్ర జడ్జెస్ 120 మంది అంటే చాలా సైజబుల్, చాలా పెద్ద సైజు. సగం తెలంగాణ జడ్జెస్. ఇప్పుడు వాళ్ళు మన ఇప్పుడు వాళ్ళు జిల్లా హై స్థాయిలో ఉండి ఒక బ్యాడ్ లక్ ఏంది అంటే అక్కడ ఉన్న జేఎఫ్సీఎంలు అందరు కూడా యంగ్స్టర్స్ 21, 22, 23 వాళ్ళు తెలంగాణ ఆప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు హైకోర్టు జడ్జి కూడా పోయే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అదే జరుగుతున్నది ఇప్పుడు. యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో అది స్థానికత ఆధారంగా నేటివిటీ ఆధారంగా వాళ్ళు చేసినారు, అలొకేషన్ జరిగింది. కానీ జడ్జెస్కి మాత్రం వాళ్ళ ఇష్టానుసారం మాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేయండి, తెలంగాణకు పంపేయండి అంటే పంపేయండి. ఎంత అన్యాయమైన చాలా అన్యాయం. స్టేట్ గవర్నమెంట్స్కి ఒక రకంగా మాకు ఒక రకంగా. మరి మేము కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే, గవర్నరే మాకు అపాయింటింగ్ అథారిటీ. అవును సార్. సార్, మీరు మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు లోపల ఒక పెద్ద టైగర్ లాంటి జడ్జి, మళ్ళీ తర్వాత ఎన్నో జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు యాజిటేషన్లో ఉన్నారు, ఎప్పుడు భయపడలేదా? హైకోర్టు మిమ్మల్ని ఎప్పుడైనా టార్గెట్ చేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా చేస్తుంది అని భయపడ్డారా? భయపడలేదా? అంటే అప్పుడు ఏ విధమైన యాక్షన్ మీకు చేయడం జరిగింది? అంటే మేము ఎప్పుడైతే అసోసియేషన్ ఫామ్ చేసి ఆ తర్వాత మేము మా కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, మేము ఎన్నడూ కూడా సస్పెండ్ అయితే ఏదో అవుతుంది అని కాదు. ఎందుకంటే మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకునే ముందుకు వచ్చినాం.
మాకు సస్పెండ్ ఆ తర్వాత రిమూవల్ చేసినా కానీ మేము దాన్ని పట్టించుకోదలుచుకోలే. నారాయణ కానీ ప్రసాద్ గారు కానీ ఏదో మేము అలా ఉన్నాం కాబట్టి అది ముందుకు నడిచింది. సస్పెండ్ అయిన నాడు కూడా మేము హాయిగా మేము మళ్ళీ అసోసియేషన్ మీటింగ్ పెట్టి మళ్ళీ అందరం మమ్మల్ని ఆహ్వానించారు. మీకు ఏం కాదు, మేము వెనక ఉన్నాం. ఎందుకంటే వాళ్ళంతా న్యాయాధికారులంతా మా వెనక ఉన్నప్పుడు సస్పెండ్ అయినా కానీ మాకేం పెద్ద బాధ లేదు. రిమూవ్ చేసినా కానీ బాధ. వాళ్ళందరూ ఏమనంటే మేమందరం మీకు ఎంత శాలరీ వస్తే అంత శాలరీని కాంట్రిబ్యూట్ చేస్తామన్నారు. మీరు ఒకవేళ రిమూవల్ గిట్ అయ్యేది ఆ విధంగా వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు. కాబట్టి ఎప్పుడు ధైర్యంగానే ఉన్నాం. అన్నిటికంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇండైరెక్ట్గా ఏంటి అనే దాని మీద మనకు అది ఇంపార్టెంట్. ఏంటి అంటే మా వెనుక పెద్ద గుడపుటాని ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఆఫీసర్స్, పర్టికులర్గా రిజిస్టార్స్, ఒక బ్రహ్మాండం ఒక పెద్ద రిజిస్టార్ ఉండే. ఆ రిజిస్టార్ గారు ఏంటంటే ఈ రిట్ ఏదైతే వేసిండ్రో ఆ రిట్ ద్వారా ఏమైంది, 14 మంది ఆంధ్ర జిల్లా న్యాయాధికారులకు ప్రమోషన్స్, ఎలివేషన్స్ రాలే. ఇట్లా 3 సంవత్సరాలు ఆగింది. అది వాళ్ళ మధ్యలో బాగా పెద్ద సమస్యగా అయిపోయి అతను చీఫ్ జస్టిస్ అవుతాడు అన్నట్టు. చీఫ్ జస్టిస్ కాలే, ఇప్పుడు జస్టిస్ అయింది కానీ అతనికి లోపల మీరు డైరెక్టర్ కూడా వరప్రసాద్ గారితో మీరు చేయబట్టి నేను చీఫ్ జస్టిస్ మిస్ అయినా అన్నాడు. అయితే వారు దీని మీద బాగా వారు చాలా మనసులో పెట్టుకొని ఇప్పుడు టార్గెట్ చేశారు. వారిని టార్గెట్ చేశారు, నన్ను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్లో భాగంగానే ఇప్పుడు ఆ ఏసీబీ డిస్ప్రపోర్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది ఆ టార్గెట్లో భాగమే. అది వారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు రిటైర్డ్ అయిన వాళ్ళకు తెలుసు, ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. చాలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పోయిన వాళ్ళకు కూడా అందరికీ తెలుసు. ఏం చేస్తాం, మనం ఫేస్ చేస్తున్నాం ఆ ట్రౌమాను. మనం భయపడతామా? ఇప్పుడు ఎంత హరాస్మెంట్ ప్రసాద్ గారు చెప్పండి. 2018 నుంచి ఇప్పటి వరకు వారు చేసింది లేదు, ఏం లేదు. ఒక ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తి, ఒక ఆంధ్ర హైకోర్టు న్యాయాధికారి మన రిజిస్టార్ ఉన్న ఇద్దరు కుమ్ముక్కై చేసిన పనికి వారు బలి. మీరు అందరు కూడా జేఎఫ్సీఎం అంటే మన జ్యుడిషియరీ లోపల ఫస్ట్ అపాయింట్ అయ్యేది జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేకుంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, ఈ 2 అపాయింట్మెంట్స్ ఉంటాయి. మీరు నాకు తెలిసి మీ ముగ్గురు కూడా జేఎఫ్సీఎం నుండే వచ్చింది. అవును. మీరు జేఎఫ్సీఎం అపాయింట్ అయిన తర్వాత ఏమైనా ఆంధ్ర ప్రాంతంలో మీ సర్వీసు ఇవ్వడం జరిగిందా? ఇస్తే అక్కడ మీరు ఏమైనా అణచివేతకు గురి కావడం జరిగిందా? ఆ అణచివేత ద్వారా మీకు ఏమైనా తెలంగాణ ఉద్యమం రావడం జరిగిందా? అయితే నా మొదటి పోస్టింగే రాయలసీమ. ఓ నంద్యాల మొదటి పోస్టింగే నంద్యాల. అయితే నంద్యాల పనిచేసినప్పుడు అప్పుడు కొత్తది కాబట్టి అప్పుడు తెలంగాణ 94 కదా, తెలంగాణ ఉద్యమము కానీ ఇదంతా అప్పుడు లేదు, పెద్దగా లేదు. కాబట్టి ఇక అప్పుడు ఈ ఇంపాక్ట్ లేదు. అక్కడ మామూలుగానే పని చేసుకుని పోయినాం. తర్వాత వచ్చి మళ్ళీ తెలంగాణ కామారెడ్డి పోస్టింగ్ అయిపోయింది. కామారెడ్డి తర్వాత రంగారెడ్డి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే 2007 నుంచి 10లో నేను ఒంగోలు చేయాల్సి వచ్చింది. ఒంగోలు జిల్లాలో అప్పుడప్పుడే తెలంగాణ కానీ అక్కడ వాళ్ళు అక్కడ అడ్వకేట్లు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా నేను ఆ తెలంగాణ ప్రాంతం వాడిని అనేటట్టుగా నన్ను చూడలేదు. ఎందుకంటే నేను ఇంపార్షియల్గా పని చేస్తాం మనం, అంతే కదా. మన జ్యుడిషియల్ సైడే చూసుకున్నారు తప్ప వీడు అక్కడ తెలంగాణ నుంచి వచ్చిండు, వీడు తెలంగాణ వాదినే, పక్కా తెలంగాణ వాదినే. కానీ మనం బార్లకు ఏమి డిస్కస్ చేసేది ఉండేది కాదంటే ఒక చిన్న టీవీ పెట్టుకుని ఒక్కనే ఉండేది. నేను ఫ్యామిలీ అంతా హైదరాబాద్ పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఒక చిన్న టీవీ పెట్టుకొని సాయంత్రం 5:30 కోర్టుకి వెళ్ళిపోగానే ఆ టీవీ పెట్టుకొని రోజు తెలంగాణ ఉద్యమం చూసుకుంటూ బాధపడు, అంతకంటే ఎక్కువ చేసేది. నేను అదే కంప్లీట్ తెలంగాణలోనే పనిచేశాను. మిమ్మల్ని ఆంధ్రలో యాక్సెప్ట్ చేయడానికి తెలంగాణ అన్నారా? లేదు, నేను అట్లేం కాదు. కానీ నేను వాళ్ళకి ఆంధ్ర వాళ్ళతో చెప్పేది, నేను పోస్టింగ్ ఇస్తే రిజైన్ చేస్తాను, నేను తెలంగాణలో చేస్తాను, నేను తెలంగాణ వాదిని, మీ ప్రాంతానికి రాను అని చెప్పేది. నేను 2008 నుంచి 2010లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండేది. అప్పుడు నాకు అక్కడ సబ్ జడ్జిగా ప్రమోషన్ మీద అక్కడ వేశారు, కడప ప్రాపర్లో. అంటే అప్పుడు పనిచేసేటప్పుడు డిస్కషన్స్ వస్తాయి కదా అమంగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దానిలో ఎక్కడో ఒక తెలంగాణ అప్పుడప్పుడు వేటకారంగా కొంతమంది ఆంధ్ర తెలంగాణ వస్తుందట
తెలంగాణ వస్తుందా అని ఇట్లా సర్కాస్టిక్గా మన ముందర కామెంట్ చేసేది. అయినా నేనైనా తెలంగాణ రావాల్సిందే, వస్తుందని నేను అనేది. ఆ విధంగా డిస్కషన్ జరిగేది. కానీ హరాస్మెంట్ అనేది లేదు. అట్లా హరాస్మెంట్ అనేది జరిగిందంటే హైకోర్టులో జరిగింది. అదొకటి. సార్, మీరు తెలంగాణ ఉద్యమ సమయం లోపల వరంగల్ ఇది మీ యొక్క సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని వ్యక్తులు, లేకుంటే ఓ చేదు మంచి అనుభవాలు ఏమన్నా ఒక నిమిషంలోనే? తెలంగాణ అడ్వకేట్స్ నన్ను చాలా అభిమానించారు. వరంగల్ అడ్వకేట్స్ నాకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. బహుశా అంత పెద్ద పార్టీ ఫేర్వెల్ పార్టీ జరగలేదేమో, అంత ఘనంగా ఇచ్చారు. పిన్ డ్రాప్ సైలెన్స్ చివరి దాకా 3 గంటల దాకా జరిగింది అది సభ. మళ్ళీ ఈ మధ్యలో కూడా నేను ఒక 2 years బ్యాక్ కాదు 1 year బ్యాకే నేను వరంగల్ ఏదో పని మీద వెళ్ళాను. బార్ ప్రెసిడెంట్కి చెప్పాను దాన్ని, వరంగల్లో ఉన్నానని. రండి సార్ అని బార్ అసోసియేషన్కి రండి అని పిలిపించాడు. 2 బార్లు హన్మకొండ అండ్ వరంగల్ 2 బార్లు జాయింట్ మీటింగ్ పెట్టి నాకు సన్మానం చేసి దాదాపు 3 గంటల సేపు అందరూ మాట్లాడినారు నా గురించి, ఉద్యమం గురించి, నేను పాస్ చేసిన ఆర్డర్స్ గురించి. అది వాళ్ళు చెప్పారు. అయితే దీంట్లో ముఖ్యంగా నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన ఒక ఆర్డర్, సుబేదారి సిఐ మీద నేను సుమోటో కేసు రిజిస్టర్ చేశాను. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చాడు. దాంట్లో ఉద్యమకారులు ఒక 5-6 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో నా ముందు పెటిషన్ వచ్చింది, ఇల్లీగల్ అరెస్ట్ చేస్తున్నారు, కమిషనర్ని అపాయింట్ చేయమని. నేను 2 కమిషనర్స్ని అపాయింట్ చేశాను. ఎవరైనా ఇల్లీగల్ డిటెన్షన్ ఉంటే వాళ్ళని నా ముందు ప్రొడ్యూస్ చేయండి అని నేను ఆర్డర్ ఇచ్చాను, సర్చ్ వారెంట్ ఇచ్చాను. సిఐ ఏం చేశాడు, వాళ్ళని అడ్డగించాడు. ఎవరిని? అడ్వకేట్స్ కమిషనర్స్ను. వాళ్ళు ఉన్నారు, కేసులు లేకుండా 4-5 వ్యక్తులు ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్లో, అంటే ఇల్లీగల్గా లాకప్లో ఉన్నట్టు. సో వాళ్ళని నా ముందు ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు తీసుకొస్తుంటే ఆపాడు సిఐ. నాకు రిపోర్ట్ ఇచ్చాడు అడ్వకేట్ కమిషనర్, ఇలా జరిగింది సార్, మమ్మల్ని అడ్డగించాడు అని. నేను సుమోటో కేసు రిజిస్టర్ చేశాను ఆయన మీద, సిఐ మీద చేసి అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడు రిజిస్టర్ చేశాడు కేసు, వాళ్ళకు బెయిల్ ఇచ్చాను. సో ఈ కేసు ఈ మధ్యలో హైకోర్టులో వాడు క్వాష్ పిటిషన్ వేశాడు. ఎవరు? సిఐ జస్టిస్ వేణుగోపాల్ ఆ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశాడు. ఏదైతే ఆర్డర్ పాస్ చేశాడో మ్యాజిస్ట్రేట్ అది కరెక్ట్గా ఉంది, అది తప్పు లేదు, ఇది ఫాల్స్ కేసు కాదు, ఇవి ఫేస్ చేయాలని ఇచ్చాడు. సో ఇది నాకు చాలా సంతృప్తి కలిగింది. సార్, మీకు ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మన పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అయిపోయినాయి. దానిలో జ్యుడిషియరీ అనేది అణచివేత గురైతూనే ఉన్నది. ఇప్పుడు మీరు ఈ యొక్క హైకోర్టు నుండి పెడితే లోయర్ జ్యుడిషియల్ వరకు జ్యుడిషియల్ ఎంప్లాయీస్కు మీ మాటగా, ఎందుకంటే మీరు అనే వ్యక్తులు ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది పాల్గొనడం జరిగింది. కానీ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా కొంచెం పీరియడ్ తర్వాత వాళ్ళ లైమ్ లైట్లకు వచ్చింది. అది కూడా మనకు ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా. కానీ ఇప్పుడు 2018 వరకు అంటే ఒక వరప్రసాద్ గారంటే, నిమ్మా నారాయణ గారంటే, రవీందర్ రెడ్డి అంటే, చంద్రశేఖర్ ప్రసాద్ అంటే అందరికీ సుపరిచితులే. కానీ 2018 తర్వాత ఎవరైతే ప్రాక్టీస్లకు వచ్చిన యువ న్యాయవాదులే కానీ, ఎంప్లాయ్మెంట్ మన కాంట్రాక్ట్ నుండి అయిన వాళ్ళే కానీ, ఈరోజు నేను ఏదైనా కోర్టుకు పోయిన సందర్భంలో మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇంట్లో దొరికినంత గౌరవం వాళ్ళు మీరంతా చేసిన ద్వారా ఈరోజు అటెండర్ నుండి డైరెక్ట్ వాళ్ళు సూపరింటెండెంట్ అంటే బికాస్ ఆఫ్ యువర్ సాక్రిఫైజెస్. మీ సాక్రిఫైజెస్ వల్ల వాళ్ళు మీరు ఏడిపోయినా కూడా మీకు అంటే కాళ్ళు మొక్కి మిమ్మల్ని రిసీవ్ చేసుకునేంత వాళ్ళకు ఉంటుంది. అలాంటిది ఏమన్నా సందేశం? ఎందుకంటే ఈరోజు కొత్తగా అంటే జ్యుడిషియర్లో ఎంప్లాయీ ఆఫీసర్స్గా జేఎఫ్సీఎంగానే కానీ లేకుంటే ఎంప్లాయీస్ అయిన వాళ్ళకు మీరు తెలియదు కాబట్టి పరిచయ కార్యక్రమం పెట్టినాం. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఎందుకు చేసిన అంటే కొత్త వారికి మీరు తెలియదు కాబట్టి పరిచయం ద్వారా కొత్త వారికి తెలిసి మీకు వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయి, వాళ్ళ క్యాలిబర్ ద్వారా వచ్చినాయా,
మీ సాక్రిఫైస్ ద్వారా వచ్చినాయా అనేది ఒక 2 నిమిషాలు మాకు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. సాక్రిఫైస్ అనేం కాదు, మా బాధ్యత అని మేము అనుకుంటున్నాము. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రతి ఉద్యోగస్తుడు కానీ ఇప్పుడు ఇక్కడ మనం అన్నిటికన్నా ముఖ్యంగా అందరికీ కూడా రుణపడే ఉండాలి. మనం తెలంగాణ జ్యుడిషియరీ అనేది మేము ఫోర్ఫ్రంట్గా ఉండి చేసినాం తప్ప మీరు ఇప్పుడు న్యాయవాదులు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం, ఎంప్లాయీస్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం, అదే లా ఆఫీసర్స్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం. వీళ్ళు 4 యునైటెడ్గా పోరాడితేనే దానికి ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఈ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత బయట నుంచి పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, సామాన్య జనాలు వచ్చినారు, అందరూ వచ్చారు. కానీ నేను ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే భయపడకుండా. ఇప్పుడు ఈ ఉద్యమము ఇప్పుడు మనం ఏం సాధించలే, సాధించాల్సింది ముందు ఉంది. అయితే ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉండాలి, లేకపోతే మాత్రం లేదు. ఇక ఇప్పుడు ఎక్కడ ఉంది, మనం ఏం సాధించిన చెప్పండి ఒకసారి. తెలంగాణకు ఒక హైకోర్టు వచ్చింది, తెలంగాణ జ్యుడిషియరీ డివైడ్ అయింది, పర్వాలేదు. కానీ అందరూ సంతృప్తిగా ఉన్నారా? మనం అనుకున్నదంతా సాధించినామా? గుండె మీద చేసుకొని చెప్పుకుంటారు అందరూ. ఒక సందర్భంగా ఉద్యమకారులు ఏమంటారు అంటే, ఈ తెలంగాణ కన్నా ముందు ఆంధ్ర ఉంటేనే బాగుండే, ఎందుకంటే ఆంధ్ర జడ్జెస్ గౌరవంతో మాకు ఆర్డర్లు ఇచ్చేది. అది నేను ఒప్పుకోను, కానీ అది ఒప్పుకోను, అది రావాల్సిందే, వచ్చింది. అయితే సాధారణంగా మనకున్నటువంటి లొసుగులు అంటే వీటిని అన్నీ అప్పుడు ఏదన్నా ఏ ఒక్క సందర్భంలో కూడా తెలంగాణ తత్వం, తెలంగాణ మనస్తత్వం ఎటువంటిదని అంటే మనమే ఆత్మహత్య చేసుకుంటాం, కానీ మనం ఎవరిని అటాక్ చేయము. అదే కదా జరిగింది. కరెక్టే సార్. తెలంగాణ వచ్చింది, ఇదంతా అయిపోయింది. ప్రభుత్వం ఏమన్నా గుర్తించి, ఇప్పుడు మీరంతా కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఓకే, ఆ రిటైర్డ్ ఆఫీసర్లలో మిమ్మల్ని గుర్తించి మీకు ఏమన్నా పోస్టులు ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఒక విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ సీఎంగా కేసీఆర్ గారు ఉంటే నేను మర్యాదపూర్వకంగా వారిని కలిసినందుకు నేను వెళ్ళిన తర్వాత వారు బాగానే ఆహ్వానించిండ్రు, కలిసిండ్రు, జడ్జి గారు అన్నారు. ఆ తర్వాత నాకు హైకోర్టు నుంచి మేమో వచ్చింది, ఏంది నువ్వు వితౌట్ పర్మిషన్ వెళ్ళావు ఏందని చెప్పి వచ్చింది. ఓకే. అయితే కేసీఆర్ గారు అప్పుడు ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా మమ్మల్ని ఆహ్వానించి మీ అందరిని మేము, ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది మా దానిలోనే ఏంటంటే వాళ్ళకు అవకాశం కోసం ఈ అసోసియేషన్లో పాల్గొనకుండా వాళ్ళ ఎలివేషన్కి ఏదైనా ఆటంకం వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ న్యాయాధికారులు ఏం చేశారంటే వాళ్ళందరూ తొత్తులుగా మారిపోయారు. వాళ్ళ ఆధిపత్యమే ముందుకెళ్ళింది, వాళ్ళకే పోస్టింగ్స్ వచ్చినాయి, వాళ్ళే మళ్ళా లా సెక్రటరీలు అయినారు, వాళ్ళకే ఎలివేషన్స్ వచ్చినాయి. అయితే మేము ఎక్కడ కూడా కేసీఆర్ గారి దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ మేము పోయి మాకు ఈ పోస్ట్ కావాలి, దానిలో మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎన్నడూ మేము అడగలేదు, వెళ్ళలేదు. అయితే ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే, ఇంత తెలంగాణ వచ్చినా, ఇంత తెలంగాణ హైకోర్టు బైఫెరికేట్ అయినా ఇంకా వాళ్ళ ప్రాతినిధ్యము, వాళ్ళ పెత్తనం అనేది ఎక్కడ వాళ్ళ పెత్తనం ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది. ఇవాళ కూడా నిన్న మొన్న మీరు చూసినారు హైకోర్టులో వారు కూడా ఇప్పుడు అంటే మనం ఎడ్యుకేషన్ ఇప్పటికీ మన రాష్ట్రంలో మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ చేయాల్సి వస్తాం. మా తెలంగాణ ఉనికి ఉన్న వాళ్ళను అని చెప్పానంటే అంటే ఎంత ఎంత నవ్వుకునే పరిస్థితి అండి. అదేవిధంగా ఇవాళ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తులు అందరూ ఉన్నా కానీ ఇవాళ ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక ఆంధ్ర రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తిని పెట్టాల్సింది. న్యాయాధికారులు మా తోటి పనిచేసిన న్యాయకారులు ఆంధ్ర వాళ్ళని కూడా ఇవాళ ఆ డిపార్ట్మెంట్లలో అయితే ఏంటంటే ఎవరైతే ప్రాబల్యం, ఎవరైతే అక్కడ వాళ్ళకు పెత్తనం అంటే వాళ్ళకు ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళకే పోస్టులు. మేము ఎన్నడూ అడగలేదు, ఎందుకంటే మేము వెళ్ళి మాకు ఇది కావాలని అడుగుతాం, రికగ్నైజ్ చేస్తే చేయాలి. భార్గవ్ గారు ఇప్పుడు మీరు అడిగిన వారికి చెప్పిన దానికి అడిషనల్గా మేము ఏది పోరాడినా కూడా ఒక టార్గెట్తో పోరాడలేదు. అంటే మా పర్సనల్ టార్గెట్ లేదు కదా, మాకు పర్సనల్ ఏజెండా లేదు. ఏజెండా ఉన్నోడు ఇంట్లో కూర్చుంటారు కదా, పర్సనల్ ఏజెండా ఉన్నాడు రోడ్డు మీదకి రాడు కదా. అదే ఇప్పటికి కూడా అంతే.
ఇప్పుడు మేము ప్రభుత్వం గుర్తించిందా ఎవరు గుర్తించిందా అని కాదు, మన మనసు గుర్తించింది. మీరు అన్నట్టుగా ఇవాళ నలుగురికి మనం చేయబట్టి నలుగురికి మంచి జరిగింది అని అనుకుంటున్నాం. అదే తృప్తి చాలు. దానికి మళ్ళీ వేరే ఏ పోస్ట్ అక్కర్లేదు. ఇదే సరే. అదే ఒక్క మినిట్. మన వినోద్ ఎంపీ గారు నాకు ఓ రోజు ఫోన్ చేశారు. సీఎం గారు అడుగుతున్నారు నీకేం పోస్ట్ కావాలో అని. నేను చెప్పాను నాకు ఎస్సీ కమిషన్ కావాలని. సరే కన్సిడరేషన్లో ఉంది, చాలా కాలం ఇస్తామని ఆయన చెప్తూనే ఉండు అని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. అప్పుడు కేసీఆర్ గారు సార్ మీరు రెగ్యులర్ హైకోర్టు ప్రాక్టీస్, నేను రోజు మిమ్మల్ని హైకోర్టులో ప్రాక్టీస్ అంటే మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. సో ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా హైకోర్టులో ఒక స్లోగన్ వస్తుంది. ఎందుకంటే మన హైకోర్టు జడ్జెస్ అన్నీ కూడా ఎగ్జామ్ కాదు, ఎలివేషన్ ప్రాసెస్, కొలీజియం ప్రాసెస్ అనే విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ వ్యక్తులను ఆంధ్ర వ్యక్తులను కొలీజియము యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నది అని అంటున్నారు. మీరు ఒక న్యాయమూర్తుల అధ్యక్షునిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మీరందరూ కూడా దీనిపై ఏమి కార్యాచరణ చేద్దాం అంటే ఒక కార్యాచరణ చేస్తారా? అంటే తెలంగాణ వాళ్ళకి ఇవ్వచ్చా, లేకుంటే తెలంగాణలో ఉన్న ఆంధ్ర, మరాఠీ, కేరళ వాళ్ళకు కూడా చేసుకోవచ్చా, లేకుంటే తెలంగాణ వాళ్ళకే ఇవ్వచ్చా? ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. మనం చేసిన పోరాటమే దానికోసం. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అంటే నియామకాల్లో భాగమే కదా. మనకు కావాలనే కదా మన కోరిక. మన వాళ్ళకే ఇవ్వాలి. మన వాళ్ళలో మెరిట్ ఎవరికి ఉందో, ఎవరు ఆ స్థాయికి తగునో వాళ్ళకి ఇవ్వాలి తప్ప వేరే ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అదే టోటల్లీ అన్యాయం కదా. అంటే దాని మీద మీరు ఫ్యూచర్లో ఏమన్నా కార్యాచరణ చేస్తారా? అందరం చేద్దాం, కాదు అందరం చేద్దాం. అడ్వకేట్స్, ఈవెన్ జడ్జెస్ అసోసియేషన్ కూడా. అదే జడ్జెస్ అసోసియేషన్ మీరేమన్నా మాజీ అధ్యక్షులుగా, మీరందరూ కూడా సెక్రటరీగా మీరేమన్నా వాళ్ళకు రిప్రజెంటేషన్ భవిష్యత్తులో ఇచ్చి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోమని చేసే అవకాశం ఉందా సార్? ఇప్పటివరకు ఏంటంటే హైకోర్టు న్యాయవాదుల సంఘమే ముందుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ మీరు రావాలి, ఏదైతే జేఏసీ మేమైతే ఏర్పాటు చేసినామో అదేవిధంగా మీరు విశ్రాంత న్యాయమూర్తులు కూడా మీరు రావాలి, అధికారులు రావాలంటే మేమందరం పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు సూచనలు దశ నిర్దేశం చేసినందుకు కూడా మేము చేస్తాం. ఏ విధంగా చేయాలా, ప్రతి జిల్లాలో ఏ విధంగా చేయాలా, ప్రతి హైకోర్టులో ఏ విధంగా చేయాలా, దానికి మేము ఎప్పుడూ రెడీగానే ఉన్నాం. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు పోరాడేందుకు మేము ఎప్పుడు ముందే మేము మా దాన్ని ఏంటంటే మాకు ఏదైనా మా సహాయాన్ని కానీ లేకపోతే మా ఏదైనా సలహాలు కానీ తెచ్చుకుంటే మేము అందరం రెడీ. ఎందుకంటే ఇప్పుడు మేము న్యాయాధికారులం కాదు, మేము ఇక్కడ రివర్స్ అయింది. సీన్ ఎట్లా రివర్స్ అయిందంటే అప్పుడు మేము ఏ రకంగా ఇబ్బందులు పడి మీ సహాయ సహకారాలు కోరినామో, ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు మీకు అక్కడ ఒక ఇష్యూ వచ్చింది. అటువంటిప్పుడు మీరు కూడా ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్ మేమున్నాము, న్యాయవాదులుగా ఒక చిన్న పిలిపించినా కూడా మేము డెఫినెట్గా స్పందిస్తాం. దానికి మనమే లేదు. కార్యాచరణ సమితి నాదేంటంటే మీరు ఇప్పుడు కార్యాచరణ సమితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ సమితిని పెట్టి, ఒక హైకోర్టు బార్ అసోసియేషన్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీని పెట్టి మా సలహాలు కానీ లేకపోతే మేము ప్రత్యక్షంగా అపరోక్షంగా పాల్గొమంటే మాకు రిటైర్డ్ విశ్రాంత న్యాయవాదుల సంఘం కూడా ఉంది, న్యాయమూర్తుల సంఘం ఉంది, న్యాయాధికారుల సంఘం ఉంది. మేము అందరం వచ్చేస్తున్నాం. అయితే ఒకటి భార్గవ్ గారు, నాది ఒకటి అంటే ఈ సందర్భంగా ఆ ఇష్యూలో ఒక చిన్న సలహా, ఒక సిస్టమేటిక్గా పోవాలి మనం ఇప్పుడు కూడా. ఇప్పుడు దానికి ఒకటి ఏంటిది, అసలు గైడ్ లైన్ ఏంటి? సో ఇక్కడ ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్లనే ఎలివేట్ చేయాలని కానీ బయట నుంచి వచ్చిన అడ్వకేట్లను కూడా చేయొచ్చాను కానీ అట్లాంటి గైడ్ లైన్స్ ఏమి లేవు కదా. అటువంటిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ రాష్ట్రానికి చెందిన న్యాయవాదులే ఆ నేటివ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు మాత్రమే ఆ హైకోర్టుకు ఎలివేట్ కావాలని చెప్పిస్తే అందరికీ ఉండదు కదా ఇబ్బంది, ఏ రాష్ట్రానికి ఉండదు కదా. అది సార్, చివరిగా దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న మీ ఉద్యమానికి ఉద్దేశించి మీరు ఏమన్నా చెప్పండి. అంటే భవిష్యత్ తరానికి మీరు చేసిన త్యాగానికి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అన్నది మీ ముగ్గురు కూడా ఒక 2 వాక్యాలలో చెప్పాల్సిందే అనుకుంటున్నాను. ఒకటి, అన్యాయాన్ని ఎవరు సహించద్దు. ముఖ్యంగా తెలంగాణ వాదులు అసలే సహించద్దు. తెలంగాణ వాళ్ళు ఎందుకంటున్నారంటే
తెలంగాణ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పౌరుషం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. కాబట్టి పోరాటాలు అనేవి ఈ తెలంగాణలో ఎక్కువ వస్తాయి. మనం 1969 నుంచి మొన్నటిదాకా చేసినాం 18 వరకు. తెలంగాణ. మరి ఎంత పట్టుదలతో ఎంత సాక్రిఫైస్తో చేసామని ఇది చరిత్రలో ఎవరు చేయలేదు. కాబట్టి ముందు తరం వాళ్ళు కూడా ఈ పౌరుషాన్ని, ఈ పట్టుదలను వాళ్ళు కాపాడాలి, వాళ్ళు ముందుకు తీసుకుపోవాలి. పోరాటం తప్పకుండా చేయాలి. అన్యాయాన్ని సహించద్దు. పోరాటం చేస్తేనే అన్యాయం అనేది వెళ్ళిపోతుంది. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెకానికల్ లైఫ్ అలవాటు పడ్డ తర్వాత నాదేదో నేను చూసుకుంటా అనే పరిస్థితి ప్రతి ఈ న్యాయ వ్యవస్థలో కూడా వచ్చింది. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా పోరాడదామనే ఆలోచన మనకు జ్యుడిషియల్ ఎంప్లాయీస్లో లేదు, ఆ తర్వాత న్యాయాధికారులలో కూడా లేదు. ఎందుకంటే ఏదో అయిపోయింది, మనం జల్దీకా నామ్ గాడే చెలాయింగే అన్నట్టుగానే ఉన్నారు. కాబట్టి అన్యాయం జరిగినప్పుడు అందరూ సమిష్టిగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకోసం మన అసోసియేషన్స్ వాళ్ళను కూడా మన జాగరూకత, ఆ తర్వాత ఉత్తేజపరిచేందుకోసం మనం ఎప్పుడూ కూడా ఇప్పటికి మనం అందరం యాక్టివ్గా ఉండాల్సిందే. వాళ్ళు కూడా యాక్టివ్గా ఇప్పుడు ఇదే విధంగా కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే తరతరానికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. జరిగితే మనం సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం దానికి ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలనేది చూసుకోవాలి. సార్ మీకు ఈ మధ్య కాలంలో చాలామంది న్యాయవాద వృత్తిని ఆప్ట్ చేసుకుంటున్నారు. చాలామంది జ్యుడిషియల్ ఆఫీసర్గా రావాలి అనుకుంటున్నారు. ఈరోజు బీటెక్, ఎంటెక్ చేసిన అభ్యర్థులు కూడా ఒక అటెండర్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్గా వస్తూ ఉన్నారు. వాళ్లకు మీరు ఇచ్చే సలహా, ఎందుకంటే తెలంగాణ వచ్చింది కాబట్టే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ సపరేట్ హైకోర్టు అయింది కాబట్టే. లేదు అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఎవరైతే గతంలో 2018, 2024 వరకు కూడా ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళు కూడా ఈ రోజు వరకు హైకోర్టు జడ్జి నుండి పెడితే లోయర్ కోర్టు జడ్జి వరకు కూడా అపాయింట్ కావడం చాలా కష్టసాధ్యం. మీరు చేసిన త్యాగఫలం, ఎందుకంటే 2018లో బైఫర్కేషన్ అయింది కాబట్టి అప్పుడు జ్యుడిషియల్ ఎగ్జామ్స్ లోపల కేవలం నేటివిటీ తెలంగాణ వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళకి సబ్జెక్టులు క్యాలిబర్ ఉన్నా లేకున్నా కంపల్సరీ హైకోర్టు రిక్రూట్ చేసుకున్నది. కాబట్టి భవిష్యత్ తరానికి మీరేమన్నా సూచన? అంతకంటే ముందు అది దానికి ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మనం సందర్భం వచ్చి 26 జూన్ 2016కు సంబంధించిన 10 సంవత్సరాల కాలం గడుస్తున్నది. కాబట్టి అప్పుడు మేము ముగ్గురం కూడా మా అప్పటి న్యాయాధికారుల సంఘం తరఫున ప్రతి ఒక్కరికి రుణపడి ఉండాల్సిందే. ప్రతి న్యాయవాది, ప్రతి జ్యుడిషియల్ ఎంప్లాయీ ఇంక్లూడింగ్ అటెండర్. మీకు ఇక్కడ చెప్తాను, డిస్ట్రిక్ట్ జడ్జి ఛాంబర్ తాళం తీయలేదండి అటెండర్ ఆ రోజుల్లో. మీకు కూడా తెలుసు కదా, డిస్ట్రిక్ట్ జడ్జి విజేందర్ గారు వచ్చి గంట కొట్టుకుంటే ఎంత ధైర్యం ఉండాలి. అట్లాంటి వ్యక్తులు మేము వాళ్ళు కానీ, తర్వాత జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కానీ, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కానీ ఆ రోజుల్లో, తర్వాత ఆల్ జేఏసీస్ కానీ, తర్వాత జ్యుడిషియల్ న్యాయాధికారులు కానీ, అంటే మన జీపీలు, పీపీలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి మేము ఈ సందర్భంగా వాళ్ళందరి త్యాగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అడ్వకేట్లు, ఎంప్లాయీస్ మాత్రం మమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారు. అసలు సస్పెండ్ కాకముందు మాకు గుర్తింపు లేదు, సస్పెండ్ అయిన తర్వాత మాకు గుర్తింపు విపరీతంగా వచ్చేది. అది కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడం అనేటువంటిది, మేము గుర్తుపెట్టుకోవడం అనేది మా బాధ్యత. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా భవిష్యత్ తరాల వారికి ఇప్పుడు అన్ని అవకాశాలు వస్తున్నాయి అనడానికి, అవకాశాలు వస్తే సంతోషం, అవకాశాలు రావాలని మేము కోరుకున్నాము, అదే జరగాలి. అది జరిగితే మాకంటే ఎక్కువ సంతోషించేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరినీ మేము అట్లనే బ్లెస్ చేస్తుంటాము. కానీ ఒకటి ఏంటంటే, ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా స్పందించాలనేటువంటిది మా కోరిక, అంతే. థ్యాంక్ యూ. ఈరోజు దశాబ్ద కాలం పూర్తి చేసుకొని న్యాయ వ్యవస్థ ఆంధ్ర సంఖ్యల నుండి పోయి తెలంగాణ సుపరిపాలన అంటే సపరేట్ జ్యుడిషియరీ ఆఫ్ తెలంగాణకు కృషి చేసిన న్యాయమూర్తులు నాతోటి ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు వారి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.